ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు కూడా ఈ ధర్మ సందేహం అనేది అడుగుతూ ఉంటారు. పూజ గదిని మేము ఎప్పుడు శుభ్రం చేసుకోవాలమ్మా అని. అంటే శుభ్రం చేసుకోవడాన్ని పులికాపు అంటాం మనం. అంటే పూజ గదిని శుభ్రం చేయటాన్ని పులికాపు అంటారు. ఎప్పుడు మేము పులికాపు చేస్తే మంచిది, ఏ రోజు చేయాలి, ఫలానా రోజు అనేది ఏదైనా ఉన్నదా, నిర్దిష్టంగా ఒక రోజు అనేది తెలియచేస్తారా అనంటే, వాస్తవంగా ప్రతిరోజు కూడా మరి ఆ పటాల మీద ఉన్నటువంటి పువ్వులు అనేటువంటివి తీయడము, చక్కగా మామూలుగా ఒక మెత్తటి వస్త్రము అనేది సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు. సహజంగా ఎవరైనా సరే నూతన వస్త్రంతో శుభ్రం చేయాలి. ఎప్పుడు కూడా మనము వాడి చినిగినవని పక్కన పడేసిన ఆ క్లాత్ తోటి దయచేసి ఎవరు కూడా చేయకూడదు. నూతన వస్త్రమే. ఇప్పుడు కొంతమందికి కొన్ని బ్లౌజ్ పీసెస్ అనేవి ఉంటూ ఉంటాయి ఇంట్లో, వాళ్ళు వాడరు, కుట్టించుకోరు, ఉట్టిగా పడుంటాయి ఇంట్లో. వాటిని చక్కగా పూజా మందిరం శుభ్రం చేసుకోవడానికి కాటన్ వస్త్రం అయితే కనుక చక్కగా అది సిద్ధం చేసి పెట్టుకోండి, దాంతో తొడవండి. వాస్తవంగా చాలా చాలా మంచిది. కొత్తని వస్త్రం ఏం చేస్తారు, అనవసరంగా అలా ఉంటాయి, మడతల్లో చినిగిపోవడం తప్పించి ఏమీ లేదు. ఆ కాటన్ దయ్యి ఉంటే కనుక చక్కగా ఇలా పూజ గది శుభ్రం చేసుకోవడానికి పెట్టుకోండి. ఆ పటాలన్నీ కూడా శుభ్రంగా తుడవటము, మరి గంధము బొట్టు పెట్టి స్టిఫ్గా ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి కదా, మరి అది కొద్దిగా కొంచెం తడి చేసుకొని గట్టిగా పిండి వాటితోటి తుడవటం అనేది చేస్తుంటారు. చిన్న చిన్న విగ్రహాలు ఉంటుంటాయి. మరి అవి ఏ రోజు శుభ్రం చేయాలమ్మా, ఏ రోజు కడిగితే మంచిది అంటే శనివారం నాడు అయితే మంచిది. వాస్తవంగా శనివారం చాలా 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 మంచి రోజు. శనివారం పొద్దున్నే చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసి కడిగి పెట్టుకోండి, శుభ్రం చేసుకొని. కొద్దిమంది జనరల్గా విగ్రహాలని నార్మల్గా అలా ఒక ప్లేటులో అనేది పెట్టకూడదు నాన్న, కొంచెం బియ్యం పోయాలి. బియ్యం పోసి ఆ బియ్యంలో కూర్చోబెట్టాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడన్నా తాళాలు వేసి వెళ్ళిపోతుంటాం సహజంగా, 2 రోజులో 3 రోజులో వారం రోజులో తాళాలు వేసి పెడతారు. మరి అలాంటప్పుడు నిత్య దీపారాధన అనేది కష్టమవుతుంది, నిత్య నైవేద్యం అనేది కష్టమవుతుంది. కాబట్టి బియ్యంలో పెట్టమని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మాకైతే మా పెద్దవాళ్ళు అలా చెప్పారు, బియ్యంలోనే పెట్టాలి విగ్రహాలు, విడిగా పెట్టద్దు అని చెప్పేసి. అందుకని చెప్పేసి బియ్యంలో పెడితే అది మహానైవేద్యం ఉన్నట్టుట ఇంట్లో. సరే, అలా కూర్చోబెట్టాలి. అది శనివారం నాడు ఆచరించడం చాలా చాలా మంచిది. ఒక శనివారం ఏ కాడించి కుదరలేదంటే మరొక శనివారం చేయండి. అంటే డైలీ మన పూలన్నీ తీస్తుంటాము, చక్కగా శుభ్రం చేసుకుంటాము, పెడతాము. అది కొద్దిమంది అయితే సపరేట్ రూమ్ అనేది ఉంటుంది, సపరేట్ పూజా మందిరం అనేది ఉంటుంది. అంతవరకు చక్కగా శుభ్రం చేసుకోవటము, చిన్న ముగ్గు పెట్టడము అనేది జరుగుతుంది. వాస్తవంగా ఎవరైనా అలాగే చేస్తారు. ఇక ప్రతిరోజు కూడా ఆ దీపపు కుందులు కానీ, హారతి వెలిగించేవి కానీ, ఇవన్నీ కూడా పంచపాత్ర, ఉద్ధరణ, హరివేణి ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కడుగుతూనే ఉంటాం మనం. అయితే చాలామంది కూడా ధర్మ సందేహం, వాస్తవంగా నా దగ్గరకు వచ్చిన చాలామంది అడిగారు, ఏ రోజు శుభ్రం చేస్తే మంచిదమ్మా, ఏ రోజు చేయాలంటే ఆ పులికాపు చేయటం అనేది శనివారం నాడు చాలా చాలా మంచిది నాన్న. శనివారం కాకుండా మరి ఎప్పుడైనా సరే మీకు ఇది నచ్చలేదు అని అనిపిస్తే చేయవచ్చు, చేయకూడదనే లేదు. అంటే ప్రతిరోజు చేసేవాడు కాబట్టి ఏ ఆక్షేపణ అనేది లేదు, చక్కగా చేయవచ్చు. మెత్తడిది కాటన్ వస్త్రం అనేది ఉంచుకోండి, సిద్ధం చేసుకోండి. మళ్ళీ దాన్ని చక్కగా నీళ్ళలో నుజ్మి ఆరేసి మళ్ళీ అది పూజ గదిలోనే మడతపెట్టి పెట్టుంచండి. మామూలు బట్టల్లో ఎక్కడా కూడా బయట కలవకూడదు. అది మడతపెట్టి మళ్ళీ పూజ గదిలోనే సిద్ధంగా ఉంచండి. ప్రతిరోజు అది వాడవచ్చు, చాలా చాలా మంచిది. అది బయట ఆరిన వెంటనే మడతపెట్టి లోపల పెట్టండి. ఈ విధంగా చక్కగా మీరు శ్రద్ధగా చేశారు అని అంటే వాస్తవంగా ప్రతిరోజు కూడా పూలు అనేది పెడుతుంటాం నాన్న. చక్కగా బయట కొంతమందికి అయితే ఇళ్లలోనే పూలు పూస్తుంటాయి, పెడతారు. మరి మాలాంటి వాళ్ళకైతే కొంతమందికి అయితే తప్పదు, బయట కొనాల్సిందే, ప్రతి పువ్వు కొనాల్సిందే. బయట కొనుక్కొని ఒకసారి కవర్లో పెట్టుకొని వారానికి ఒకసారో ఏమో ఒక్కసారి తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుంచి మరి అవే తీస్తాం. ఏమైనా కానీ పెట్టకూడదు, నిద్ర చేయకూడదు అంటే మరి మనకు కుదరట్లేదు కాబట్టి పెడతాం. మరి ఎప్పుడైనా సరే పూలు దొరకని పక్షాలు ఏం చేయాలమ్మా అంటే పూలు బదులుగా
అక్షింతలనే మనం యూజ్ చేస్తాం. పుష్పం సమర్పయామి అన్నప్పుడు ఒక పువ్వుని ఇది అక్షింతని మనం వేస్తాం అన్నమాట జనరల్గా. మరి పూలు అసలు మాకు దొరకలేదు, లభ్యం కాలేదని అన్నాడు, అక్షింతల్ని పువ్వుగా భావించి ఇలా వేస్తాము. సరే, ఇంతకీ టాపిక్ పూజ గది ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అని అంటే శనివారం నాడు శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఈ మధ్యలో ఎప్పుడైనా సరే అవసరం అని అనుకుంటే ఆ రోజు మరి బాగుండలేదమ్మా, నీట్గా లేదు, అందుకని చేసుకుని రావనుకుంటారా, ఏ రోజైనా పర్వాలేదు, తప్పు లేదు, చేసుకోవచ్చు, చేయకూడదు అని చెప్పేసి ఆక్షేపణ ఎక్కడా లేదు. ఈ గ్రహణాలు అవి వచ్చిన వెంటనే గ్రహణం విడిచిన తర్వాత ఎలాగో శుభ్రం చేసుకోవటం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ సందర్భాల్లో అయితే అప్పుడు తప్పనిసరిగా చేస్తాము. ఎందుకోసం ఇది చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది కూడా అడిగారు. సో అందుకని వివరంగా తెలియచేయటం అనేది జరిగింది. శనివారం నాడు చేయటం శ్రేష్టం పులికాపు అనేది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి.